रामाय रामभद्राय रामचन्द्राय वेदसे नाथाय रघुनाथाय सीताय पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीरामचन्द्र चरणौ शरणौ प्रपद्ये। హరే కృష్ణ. మేము ఆస్ట్రేలియాలోని పర్త్‌లో ఉన్నాము. ఇక్కడ నిన్నటి రోజున మేము ది సేక్రెడ్ ఇండియా గ్యాలరీ అనే ఒక ప్రదేశానికెళ్ళాం. అక్కడ బుర్జన్ ప్రభు ఇంకా జగద్ధరిణి మాతాజీ ఉంటారు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రదేశం అంటే అండి అసలు మీరు మీరసలు ఆ ప్రదేశాన్ని చూస్తే అసలు నమ్మబుద్ధి కాదు. అంత బ్రహ్మాండంగా, అంత కృష్ణ భక్తి, ప్రేమతో ఒక చక్కటి బృందావనాన్ని అలా రూపొందించవచ్చా అని అనిపిస్తది. మీకు చూపిస్తాం ఆ సేక్రెడ్ ఇండియా గ్యాలరీని. బురిజన్ ప్రభు ఇంకా జగద్ధరిణి మాతాజీ చాలా సంవత్సరములు భారతదేశంలో బృందావనంలో ఉన్నారట. అయితే ఎప్పుడైతే బృందావనం వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో వాళ్ళకి, అప్పుడు ఎలా బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళటము అని వాళ్ళకి చాలా అర్థం కాలేదట. కానీ వెళ్ళాలి కదండీ! సేవ కోసమని. అయితే ఎప్పుడైతే మాతాజీ అక్కడ బృందావనాన్ని వదిలేసి ఆస్ట్రేలియా పర్త్‌కొచ్చారో, అప్పుడు మాతాజీ వాళ్ళ ఒక స్నేహితురాలు బృందావనం నుంచి ఒక కృష్ణుడిని పంపించిందట మాతాజీ కోసం. ఎంత కృష్ణుడో తెలుసా అండి మీకు? మన చిటికెన వేలికి సగం ఉంటాడు. సగం కూడా ఉండడు. చిటికెన వేలులో సగం కంటే చిన్నగా ఉంటాడన్నమాట కృష్ణుడు. అయితే మాతాజీ అనుకున్నారట, అరే! నేను బృందావనాన్ని వదిలేస్తే నా కోసం గోపీనాథుడొచ్చాడే. ఈ గోపీనాథ్ కోసం నేనిక్కడ బృందావనాన్ని తయారు చేస్తాను. గోపీనాథుడు ఒక్కడే వచ్చాడు. బృందావనాన్ని మిస్ అవుతాడు అని 14 సంవత్సరములు తర పడ్ బృందావనాన్ని తయారు చేశారు. ఆవిడ ఉండే ఇంట్లోనే ఒక చక్కటి మినియేచర్ బృందావన్ అనంటే, ఇక్కడ మీరు చూస్తున్న ఇప్పుడు చూపించే బొమ్మలన్నీ కూడా మన చిటికెన వేలిలో సగం కూడా ఉండదండి. ప్రతి ఒక్కటి కూడా మాతాజీ తన చేత్తో క్లే మట్టితో చేసి దాన్ని ఓవెన్‌లో కాల్చి గట్టిగా చేసి దాన్ని పెయింటింగ్ ప్రతి ఒక్క దాన్ని హ్యాండ్ పెయింటింగ్ చేసి 14 సంవత్సరాలు కష్టపడి కృష్ణుడికి ఈ బృందావనాన్ని తయారు చేసింది. ఈయన రాధారమణ ప్రభు. అక్కడ బ్రహ్మచారి. బురిజన్ మహారాజ్ ఇంకా జగద్ధరిణి మాతాజీకి సేవ చేస్తూ ఉంటారు. ఆయన మమ్మల్ని చూపించారన్నమాట. ఇక్కడ మాయాపూర్, ఇది జగన్నాథ్‌పురి. ఇక్కడ చూడండి కృష్ణ ఇన్ బృందావన్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. నేను చూపించేవి ఇక్కడ మీకు బొమ్మలు కనిపిస్తున్నాయి గదా! కృష్ణుడు, గోపికలు, ఆవులు మొత్తం మాతాజీ తన సొంత చేత్తో తయారు చేశారు ఇవన్నీ గూడా. కృష్ణుడు కోసమని తయారు చేసింది ఈ బృందావనం. చిన్న గోపీనాథుడు అసలు మీకు చూపిస్తాను ఎంత చిన్న గోపీనాథుడు అని.
ఆయన కోసం చూడండి అసలు ఎంత సుందరంగా ప్రతి ఒక్క డీటెయిల్స్‌తో ఆచార్యులు ఎలా బృందావనంలో ఉన్నది, లీలలు ఎలా జరుగుతాయి, ఇది జూలన్ యాత్ర, జూలన స్థలి. ఒక్కొక్క లీల కృష్ణుడు ఇంకా శ్రీమతి రాధారాణి చెస్ ఆడుతున్న లీల ఇవన్నీ బృందావనంలో ఇది జూలన్ లీల యొక్క పైన జూలన్ యాత్ర. ఇది శ్రీమతి రాధారాణి ఫస్ట్ టైమ్ కృష్ణుడిని చూస్తున్నది. ఇది బర్సానా ధామ్. ఇది రాధారాణి యొక్క లీలలు మొత్తం కూడా. ఇది అన్నకూట ఉత్సవం, గోవర్ధన లీల. ఇది చూడండి బృందావన గోవర్ధన లీల, గోవర్ధనోద్ధరణ లీల. కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తుతున్నాడు. అసలు మీరు లైవ్‌లో చూసారనుకోండి, ఆ బొమ్మలు, ఆ బొమ్మలలో ఉండే జీవత్వము, అసలు ఆ స్వామికి ఎంతగా తయారు చేశారో ఒక్కొక్క విషయం, ఒక్కొక్క డీటెయిల్డ్ యాస్పెక్ట్ కూడా చిన్నివి. కాళీయ ధమన లీల. ఇది కృష్ణుడి యొక్క పుట్టినరోజు నందభవనంలో. ఆహాహాహా! ఇది కృష్ణుడు మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఇంటికొచ్చేస్తున్నాడు సాయంత్రం పూట. ఇవన్నీ చిన్ని బొమ్మలు. చిట్టెనకేని వేలులో సగం కూడా ఉండదు. అంత చిన్ని బొమ్మలతో ఆ కృష్ణుడి కోసం ఇక్కడ చూసారా ఎన్ని ఆవులున్నాయి. ఇక్కడ నుంచి చెట్టు చివరి వరకు ఆవులు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఏ ఒక్క ఆవు యొక్క డెకరేషన్ కూడా సేమ్ చేయలేదు. అన్ని ఆవుల యొక్క డెకరేషన్స్ కూడా డిఫరెంట్. ఇవి రాసలీల, వంశీవటం, వస్త్రాపహరణ లీల. ఇక్కడ నరసింహస్వామి, ప్రహ్లాద మహారాజ్. ఇవి లాస్ట్‌కి ఒక కృష్ణుడు. ఎంత సుందరమైన కృష్ణుడు. ఇది తోట గోపీనాథ్. మొత్తం చేత్తో తయారు చేసి, పెయింటింగ్ చేసి పెట్టారనమాట. ఇది మాతాజీ యొక్క ఆల్టర్. శ్రీ గిరిరాజ్ గోవర్ధన్ ఉన్నారు. సూపర్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ప్రతి చోట కూడా. మీకు చూపిస్తాను ఆ కృష్ణుడు ఎవరి కోసమైతే ఈ బృందావనం మొత్తం తయారు చేసిందో, మాతాజీ ఆ కృష్ణుడిని చూపిస్తారు. ఇగో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాడా ఒక సిల్వర్ ఆబ్జెక్ట్? ఆ కృష్ణుడి కోసం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. అంత క్లియర్‌గా కనిపించే చిటికెన వేలులో సగం ఉండడండి. అంత కృష్ణుడి కోసం 14 సంవత్సరములు ప్రయత్నం చేసి, 14 సంవత్సరములు కష్టపడి ఒక బృందావనాన్ని తయారు చేశారు జగద్ధరిణి మాతాజీ. ఎందుకంటే గోపీనాథుడు బృందావనంలోనే సంతోషంగా ఉంటాడు అనే భావన కలిగి. ఎంత భక్తి, ఎంత ప్రేమ చూడండి మీరు. ఇది సేవ అనంటే. మనమెక్కడ సుఖంగా ఉంటామో, మనమెప్పుడు సుఖంగా ఉంటాం కాదు. కృష్ణుడు ఎక్కడ సుఖంగా ఉంటాడు, కృష్ణుడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు. బృందావనం పరిత్యజ్య పదం ఏకం న గచ్చతి. అయ్యా! నువ్వు బృందావనం వదిలేసి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టను అని చెప్పినావు కదా! కానీ బృందావనాన్ని వదిలేసి నువ్వు ఆస్ట్రేలియాకొచ్చేసావు. నీకోసం నేను బృందావనాన్ని తయారు చేస్తా. ఎంత గొప్ప భావన చూడండి అసలు. అక్కడ రాధారమణ ప్రభు చెప్పారు. ఏది కూడా ఇలా ప్రీ ప్లాన్డ్‌గా ఉండదు. మాతాజీ స్పాంటేనియస్‌గా ఆవిడ చేస్తూ పోతూ ఉంటే ఇంత సుందరమైన ఒక అద్భుతమైన విశేషం అక్కడ ఏర్పడింది. ది సేక్రెడ్ ఇండియా గ్యాలరీ. అసలు ఆశ్చర్యం అసలు అక్కడ చూస్తే ఆ అనుభవాన్ని అసలు బృందావన అనుభవం. మేము రాధారమణ ప్రభుకి చెప్పాం, ప్రభుజీ మీరేదైతే 2 రూమ్‌లలో చేశారో అదే గోవర్ధన్ ఇంకో విలేజ్‌లో 20 ఎకరాలలో చేశారు.
ఆ 20 ఎకరాలలో ఏదైతే భావన కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి విలాసం, కృష్ణుడు బృందావన విహారి, అటువంటి కృష్ణుడి కోసం మనం చేయాలి అనే భావన ఏదైతే 20 ఎకరాలలో ఉన్నదో, అదే భావన 2 రూమ్‌లలో కూడా ఉన్నది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అంత సుందరమైన ప్రాజెక్ట్ అసలు నిన్నైతే మా కళ్ళకి పండగగా అనిపించింది. అసలు ఇంత దూరం వచ్చి మనం సార్థక్యం అయిపోయింది. ఈ విశేషాన్ని దర్శించుకొని అనే దాంట్లో అయితే ఎటువంటి సందేహము కూడా లేదు అనేదైతే మనకి అవగతం అవుతున్నది. అత్యంత సుందరమైన, అత్యంత అద్భుతమైన ప్రదేశంగా ఈ సేక్రెడ్ ఇండియా గ్యాలరీని మనం చెప్పొచ్చు. అసలు ఆ బృందావనాన్ని కానీ దర్శనం చేస్తే, ఆ బృందావనంలో ఉండే ఆ లీలలు, ఆ మాధుర్యం ఆహాహాహా! చాలా అద్భుతం. ఇప్పుడు 'బురిజన్ ప్రభు జగద్ధరిణి మాతాజీ' మెల్బోర్న్‌లో ఉన్నారట. జనరల్‌గా మాతాజీ ఇక్కడుంటారు. సో, మేమెళ్ళేటప్పుడు మాతాజీ కోసం, ప్రభుజీ కోసం ఒక మెసేజ్ రాసి వెళ్ళాము. కానీ మేము మెల్బోర్న్ ఎళ్ళేసరికి అక్కడి నుంచి వాళ్ళు న్యూజిలాండ్ వెళ్తున్నారట. సో, మనకి ఆ ఆపర్చునిటీ లేదు వాళ్ళిద్దరిని దర్శనం చేసుకోవడానికి. బట్ ఎప్పుడు ఇండియా వచ్చిన బుర్జన్ ప్రభు మన గోవర్ధన్ ఈకో విలేజ్‌కొస్తూ ఉంటారు. కాబట్టి ఆహ్, ప్రభుజీకి ఎన్నో సార్లు మేము కుకింగ్ జేసి పెట్టాం. ఒకసారి ఫస్ట్ టైమ్ మేము గురుజన్ ప్రభు కోసం కుకింగ్ జేసినప్పుడు దేవామృత మహారాజ్, బుర్జన్ ప్రభు, రాధానాథ్ మహారాజ్ ముగ్గురు ఆ రోజు ఏకాదశి. అయితే ఏకాదశి ప్రసాదం చేశామనమాట. అయితే వాళ్ళు ముగ్గురు టేబుల్ పైన కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నారు. అప్పుడు మధ్యలో బుర్జన్ ప్రభు అన్నారు, "హూ మేడ్ దిస్ ప్రసాద్?" అప్పుడు నేను ఫస్ట్ టైమ్ గురు మహారాజ్ సేవలో ఉండే అన్నమాట. అయితే నేను కొద్దిగా సిగ్గుతో నేనేం నేనేదో నా పని నేను చేసుకుంటుండే అన్నమాట. నేనేదో సర్వింగ్ చేస్తూ వెళ్ళిపోయాను. ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు నేను జస్ట్ నెగ్లెక్ట్ చేసేసా. ఎట్లా చెప్పాలి నేనే చేశాను అని. సరే అని నేనేం చెప్పకుండా ముందుకెళ్ళిపోయా. ఆహ్, తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చి సర్వింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అడిగారు, "హూ మేడ్ దిస్ ప్రసాద్" అని. నేనేం చెప్పాలి? ఏమనాలి? ఐ ఓన్లీ మేడ్ అనాలా? నోరు మూసుకొని నేనేదో విన్నట్టు ఎళ్ళిపోయా. మళ్ళీ మూడోసారి నేను అక్కడికొచ్చినప్పుడు నేనేదో ఇక్కడ దూరంగా దేవామృత్ మహారాజ్ చేస్తున్నా. హూ మేడ్ దిస్ ప్రసాద్ అనంగానే మా గురు మహారాజ్ ఇలా ఆయన చెయ్యి చూసి ప్రణవానంద ప్రభు మేడ్ అని నన్ను చూపించారు. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో! గురు మహారాజ్ చెప్పాల్సొచ్చింది నేనే చెప్పానంటే. బుర్జన్ ప్రభు అన్నారు, "వెరీ నైస్ ప్రసాద్. ఏకాదశి ప్రసాద్ వెరీ వండర్‌ఫుల్" అని అన్నారు. అయితే అప్పటినుంచి ఎప్పుడు బుర్జన్ ప్రభు వచ్చినా మేమే కుకింగ్ చేస్తూ ఉండేవారం. బుర్జన్ ప్రభు మాతాజీ వచ్చారో లేదో నాకు గుర్తులేదు. కానీ ఎప్పుడొచ్చినా నేనున్నప్పుడు 3 సార్లొచ్చారు. అప్పుడు కేవలం ప్రభుజీ ఒక్కళ్ళే వచ్చారు. ఎందుకంటే బృందావనంలో గోవర్ధన్ రిట్రీట్ సెంటర్ అనే పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఈసారి గోవర్ధన్ ఎళ్ళినప్పుడు గూడా అక్కడ మేము సేవించుకున్నాం ప్రభుజీని. చాలా విశేషం, చాలా అద్భుతం అనిపిచ్చింది. దాని తర్వాత ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే కొన్ని జంతువులున్నాయి. కాంగారూస్, కోఅలా బేర్స్ అని. అక్కడికి ఎళ్ళాం మేము దగ్గరలోనే. వాళ్ళుండే ప్లేస్‌లోనే. అక్కడ కంగారూస్ అన్నిటికి గూడా హరే కృష్ణ మహామంత్రం వినిపించాం. అవి గూడా ఎంతో ఆనందంగా సేవించాయి మంత్రాన్ని. వాటికి కొద్దిగా కృష్ణుడికి మానసికంగా అర్పణ జేసి, ప్రసాదాన్ని గూడా పెట్టాం. చాలా సాత్వికమైన జంతువులు. సంతోషం. ఈరోజు హనుమాన్ జయంతి. హనుమానంజనా సునుః వాయుపుత్రో మహాబల రామేష్ట పలుగుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్తదర్పః మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమః రాక్షసాంతకం. హనుమ రాముడు ఎలా అయితే సార్వభౌముడో, సకల భూమండలానికి అధిపతియో, రాముడు ఎలాగైతే చక్రవర్తియో, అలానే హనుమ కూడా ఒక పెద్ద చక్రవర్తి, ఒక మహారాజు. దేనికి మహారాజు? భక్త సామ్రాజ్యానికి మహారాజు. మొన్న మేము ఇక్కడ సీతారామ కళ్యాణంలో పాల్గొన్నప్పుడు పర్తులో రాముడికి సీతమ్మ తల్లికి చక్కటి పట్టాభిషేకాన్ని నిర్వహించాక భక్త సామ్రాజ్య పట్టాభిషేకము అని హనుమకి కూడా నిర్వహించారు. హనుమకి కూడా ఒక చిన్న కిరీటాన్ని అలంకరింపజేశారు. దాని తర్వాత ఆ హనుమ ప్రసాదంగా మాకు అందజేశారు పవిత్ర అది మాలలు, నిర్మాల్యాన్ని కూడా. హనుమకుండే భక్తి, హనుమకుండే కర్తవ్యనిష్ట స్వామి పట్ల మన జీవితంలో ఒక భక్తుడిగా మనకి ఎవరైనా ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని అంటే అది స్వామి హనుమ దాస్యభక్తి. స్వామి ఏమడిగినా చేసే ఒక కెపాసిటీ హనుమకు ఉన్నది. మన నిన్నటి రోజున చూసాము ఎలా హనుమ యొక్క 3 స్వరూపముల యొక్క లేదా 3 తత్వములు ఆయన శ్రీ విగ్రహంలో మనం దర్శనం చేసేటప్పుడు మనం ఏమి అర్థము చేసుకోవాలి అనే విషయాన్ని నిన్నటి రోజున చూసాం. ఒకటి, సాధన వల్ల వచ్చే శక్తి, హృదయంలో భక్తి, చేతిలో సేవ. ఈ 3 ఒక భక్తుడికి ఉండాలి. నిరంతరము కూడా అదే మనల్ని భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి మనకి ఇస్తున్నది. భక్తి అనంటే, భగవత్ ప్రేమ అనంటే ఈ 3. హృదయంలో ఉండే భక్తి భావన, మనం చేసే చక్కటి సాధన, దాంతో పాటు మనకి ఉండే సేవ, రాముడికై, రామ హితానికై ఇవి మనకి ఇన్స్పిరేషన్. ఈరోజు హనుమాన్ జయంతి రోజు మనందరం స్వామిని ప్రార్థన చేద్దాం. మనకు కూడా మన యొక్క స్వామి పై కర్తవ్యనిష్ట, అటువంటి సేవ యొక్క దృక్పథం కావాలి అని ప్రార్థన చేద్దాం హనుమకి. హనుమ అన్నిటికంటే ప్రసన్నమయ్యేది ఎప్పుడైతే మనం రాముడి గురించి మాట్లాడుకుంటామో, రాముడి గురించి కీర్తన చేస్తామో, రామనామాన్ని పలుకుతామో, రామ సేవ చేస్తామో. మీ అందరి పట్ల హనుమ ఎంతో ప్రసన్నంగా ఉంటారు కంపల్సరీ. ఎందుకంటే మీరు జనవరి 22వ తారీఖు నుంచి రాముడి గురించే వింటున్నారు. ఇంకా పోతేనే ఉంది, రాముడి గురించి వింటూనే ఉంటున్నాం. కనీసం సీతానవమికైనా మనం రాముల వారి యొక్క ఈ రామాయణాన్ని ఏదో పూర్తి చేసేయాలి అని పూర్తి చేయటం కాదండి. పూర్తి చేసి మళ్ళీ మనం ఇంకొక విషయాన్ని అధ్యయనం చేయటం ప్రారంభం చేస్తాము.
కాబట్టి ఒకసారి అందరం శ్రీరాముడి యొక్క నామాన్ని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, మన హనుమ యొక్క ప్రజెన్స్ మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అంటే మనము రామనామ సంకీర్తనాన్ని చేస్తే హనుమ అక్కడే వచ్చి ఉంటాడట. జాగ్రత్తగా గమనించండి, ఒక పార్టిసిపెంట్ పెరగబోతాడు ఎప్పుడైతే మనం రామనామాన్ని జపం చేస్తారో. మీరు కనిపిస్తారో కనిపించారో తెలియదు, కానీ తప్పకుండా ఉంటారు. ఒక నిమిషం మనం రామనామాన్ని చెప్పి పూర్తి చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ చక్కగా భక్తి భావనతో గట్టిగా అనాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. రఘుపతి రాఘవ రాజా రామ, పతిత పావన సీతారాం. రాఘవ పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజా రామ, పతిత పావన సీతారాం. రాఘవ రాజా రామ, పతిత పావన సీతారాం. ఇదిగోండి మనకి శ్రీకర ప్రభు దర్శనం చేస్తున్నారు. హనుమ యొక్క దర్శనం, అందరూ హనుమ యొక్క దర్శనం చేసుకోండి. ఎవరైనా శ్రీకర ప్రభుని ఇది చేయగలుగుతారా? జై పవన సుత హనుమాన్ की, श्रीराम जय जय राम, श्रीराम जय जय राम, श्रीराम जय जय राम, श्रीराम जय जय राम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. 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 श्रीराम जय जय राम, श्रीराम जय जय राम, जय जय राम, श्रीराम जय जय राम. सीतारामचंद्र भगवान की, पवन सुत हनुमान की. చూసారా, హనుమ వస్తారు అని చెప్పాం కదా, స్వామి వచ్చారు. ఇది మీ అందరి పట్ల హనుమ కృప ఉన్నది అనడానికి ఇంకొక నిదర్శనము అవసరం లేదు. మన ఆదిలాబాద్లోని శ్రీ శ్రీనితాయి గౌర్ సుందర్ కూడా దర్శనం ఇస్తున్నారు. ప్రసన్న కుమారి మాతాజీని స్పాట్ లైట్ లోకి తెస్తారు ఒకసారి. జై శ్రీ శ్రీనితాయి గౌర్ సుందర్ రాధా గోవింద దేవకి జై. హరే కృష్ణ. నితాయి గౌర్ సుందర్ రాధా గోవింద దేవ్ శ్రీల ప్రభుపాద్. వెరీ గుడ్, అమేజింగ్. హరే కృష్ణ. చాలా సంతోషం. మీకు ఇంకొక విశేషం తెలిసిన ఈరోజు మన రాధా బృందావన బిహారీ యొక్క బ్రహ్మోత్సవం కూడా, రాధా బృందావన్ బిహారీ యొక్క ప్రతిష్ట హనుమాన్ జయంతి రోజు జరిగింది. అటువంటి రాధా బృందావన్ బిహారీ యొక్క సుందరమైన దర్శనము కూడా మీకు పంపించే ఏర్పాటు చేస్తాం. ఈరోజు మా గోవర్ధనికో విలేజ్ లో ఈ సమయానికి మేము హనుమ దగ్గర ఉండేవాళ్ళం. హనుమకి అభిషేకం చేసి హనుమకి చక్కగా అలంకరణ చేస్తూ ఉండేవాళ్ళం.
కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. హనుమ ఈ యొక్క బాటలో సముద్రాన్ని దాటి ఏదో రామ కార్యాన్ని చేయడానికి వచ్చాం. రాముడి వైపు ఒక క్షణం కోసం ఒకళ్ళు ఆలోచించిన, రామనామాన్ని పలికించగలిగిన, మేము రాముడి గురించి ఆలోచించిన ఇంత దూరం వచ్చి సక్సెస్ అయినట్టే. ఇక్కడ ఎవరైతే స్వామి యొక్క కైంకర్యం చేయించినారో శ్రీధరాచార్యులు అని మొన్న చెప్పాను కదా, ఆయన చెప్పారు, ప్రభుజీ మీరు ఎప్పుడు వెస్ట్కి వెళ్తున్నా సరే ఆస్ట్రేలియాకి వచ్చి వెళ్ళండి. ఎందుకంటే రామేశ్వరం నుంచి ఒక 6000 కిలోమీటర్లు లైన్ గీస్తే ఆస్ట్రేలియా వస్తుంది. కాబట్టి ఇది కూడా రాముడి యొక్క దర్శనం అనుకొని, ఇది కూడా చార్ధామ్లో దర్శనం అనుకొని వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్తున్నారు అన్నమాట. ఈరోజు ఇక్కడ ఒక 18 ఎకరాములలో ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించబోతున్నారు ఇక్కడ. అయితే అటువంటి ఆ వెంకటేశ్వర ఆలయ ప్రదేశానికి ఈరోజు తీసుకెళ్తారట. అక్కడ మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు. అయితే అక్కడికి వెళ్ళాలి మేము. అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఇంకొంతమంది హౌస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు, అవి కూడా మనం పూర్తి చేసుకొని ఇంకా రేపు ప్రొద్దున్నే మనం శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ పర్త్లో 1975లో వచ్చారట. 10 రోజులు ఉన్నారట. అయితే ఆయన 3 ప్రదేశములలో వాకింగ్ కోసం వెళ్ళేవారట. ఒకటి కింగ్స్ పార్క్ అని నిన్న వెళ్ళాం. 2 హైలాండ్ పార్క్ అని ఈ రోజు కానీ రేపు కానీ అక్కడికి వెళ్తాం. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క స్మరణార్థము ఒక చెట్టు అక్కడ ఉందట, శ్రీ ప్రభుపాద్స్ ట్రీ అని. అక్కడ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. దాని తర్వాత బీచ్ పైన కూడా శ్రీల ప్రభుపాదుల వారు వాక్ చేశారట. సో మేము ఈరోజు హనుమ ఆలయానికి కూడా వెళ్ళాలి, కొన్ని హౌస్ ప్రోగ్రామ్స్ ఫినిష్ చేయాలి. దాంతోపాటు ఈ వెంకటేశ్వర ఆలయ స్థలాన్ని చూడాలి. మళ్ళీ రేపు ప్రొద్దున్నే మేము సిడ్నీ బయలుదేరుతాం. రేపు మధ్యాహ్నం పూట 11 o'clockకి సిడ్నీ వెళ్ళిపోయి సిడ్నీలో రేపు నాకు తెలిసి ప్రోగ్రామ్ లేనట్టుంది, కానీ ఎల్లుండి నుంచి అయితే 3 AC ప్రోగ్రాంలు ఉన్నాయి. ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి అవి చేసుకొని అక్కడ నుంచి సిడ్నీ నుంచి అడిలైడ్ వెళ్తాం. అడిలైడ్ నుంచి మెల్బోర్న్కి వచ్చి మెల్బోర్న్ నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం, భారత భూమి. అందరు అడుగుతున్నారు పర్త్ ఎలా అనిపిస్తుంది, ఆస్ట్రేలియా ఎలా అనిపిస్తుంది అని. అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అని అంటున్నారు. కానీ హృదయంలో మాత్రం భారతదేశానికి ఎప్పుడు వెళ్తాము అనే ఆలోచన ఉందన్నమాట. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత చప్పుడున్నా, ఎంత పొల్యూషన్ ఉన్నా మన 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 భారతదేశమే మనకి మంచిది. మన భారతదేశమే మన భక్తిని ప్రజ్వలింపజేసే ఒక శక్తి కలిగినది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇండియాకి వచ్చేస్తాం. ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కల్లా మేము అక్కడ ఉంటాం ఫస్ట్ వీక్లో. సో దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మనకు జరుగుతాయి. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటి అనే విశేషాలన్నీ కూడా మేము మీకు త్వరలో తెలియజేస్తాం. కానీ ఇప్పటి వరకైతే 8th, 9th, 10th, 11th, 12th ఈ 5 days కూడా ఆదిలాబాద్ వెళ్తాం. ఇప్పటి వరకైతే మనకి ఈ ప్రోగ్రామ్ అయితే మోస్ట్లీ ఫైనల్ 8th, 9th, 10th, 11th, 12th 5 days ఆదిలాబాద్లో ఉంటాం. దాని తర్వాత 13వ తారీఖున మనందరం ఓటేయాలి. ఓటేసాక మేము ఢిల్లీ పిలుస్తున్నారు. మేము ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ సర్వీస్ కూడా ఉంది, కాబట్టి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాం. ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసాక హైదరాబాద్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ అయిపోయాక గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర అయిపోయాక పూణే వెళ్తాం. పూణే నుంచి దాని తర్వాత మళ్ళీ ముందు ప్లాన్ ఎలా భగవంతుడు దిశానిర్దేశం చేస్తారు, దాన్ని బట్టి ముందుకెళ్ళి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. సీతారామ లక్ష్మణ హనుమాన్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. जय जय श्री राधेश. श्री श्री राधा वृंदावन बिहारी लाल की